शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నాకు తెలుసు నువ్వు నన్ను ఖచ్చితంగా చూడ్డానికి వస్తావని. నేను నిన్ను ప్రేమతో పిలుస్తున్నప్పుడు, అది కూడా నిన్ను హృదయం నుంచి పిలుస్తున్నప్పుడు, అలాగా? నాతో నువ్వు గొడవపడి వెళ్ళావు కదా. అది లవ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం అనుమానాలుంటాయి. హలో బ్రదర్, ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? కాసేపు కూడా నన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వా? ఏమైంది? ఫోన్ పెట్టేయరా. అరే అమ్మా, డింపుల్, ఉజ్జా, అరే టైం అవుతుంది. ఇంత త్వరగా ఏంటి? టైం 7 కదా అవుతోంది. అవునమ్మా, బయట నుంచి విదేశీ వాళ్ళు వస్తూ ఉన్నారు మా ఆఫీస్కి. త్వరగా రమ్మని చెప్పారు. సరే, నేను నీకేదైనా చేస్తాను, తినేసి వెళ్ళు. అమ్మా, మీరు ఏం పని చేయకండి, అన్ని పనులు చేసేసాను. వెజిటేబుల్స్ మాత్రం కట్ చేశాను, అక్కడ వేస్తే చాలు. అర్థమైందా? గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ ది. ఇదిగో నీ బంగారం నువ్వు లేచొచ్చింది. అసలు త్వరగానే లేవా? ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు. అరే, నువ్వు అక్కయ్యకి ఏదైనా కొంచెం సహాయం చేయొచ్చు కదా. తను మాత్రం ఏంటి, ఆఫీస్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి. నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. అరే అమ్మా, నా సిస్టర్ ఒక ఆల్ రౌండర్. తను అన్ని పనులు చేస్తుంది. కాకపోతే తనని చిన్న చెల్లి కాదా ఏంటికా? అవును నా బంగారు చెల్లెలు, నువ్వు కనుక కాలేజీలో మంచి మార్కులు తేకపోతే నీకొక చంప మీద చెల్లె మనిస్తాను. సరేనమ్మా, నేను బయలుదేరుతున్నాను. నాకు లేట్ అవుతుంది. ఈవినింగ్ నేను త్వరగా వస్తాను. వెళ్ళి రూమ్లోకి వెళ్ళి చదువుకో. బాయ్ బాయ్. హలో మధు, నేను వస్తూ ఉన్నాను. అరే ఏంటి ఇంకా ఆటో రావట్లేదే? హలో, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బానే ఉన్నింది, కానీ ఇప్పుడు నీ మొహం చూశాను కదా నేను. ఖచ్చితంగా ఈరోజు నాకు ఏదో ఒకటి జరగబోతుంది. నీకు తెలుసా, నేను చాలా క్రేజీ. అది నీ అందం వల్లే నన్ను చాలా క్రేజీగా మార్చేసింది. సరే, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఇలా చూసావా? చూడు. ఏంటిది? ఇది నా లవ్ టోకెన్. నాకేం కావాలంటే జీవితంలో చివరి రోజు వరకు నేను
నీతోనే జీవించాలని. నీలాగే నీ గిఫ్ట్ కూడా చాలా చీప్గా కనిపిస్తోంది. అరే నీతో నేను చాలాసార్లు చెప్పాను కదా నన్ను ఫాలో చేయకు అని. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఫాలో చేయకూడదు, లేకపోతే నీకు సమస్య అవుతుంది. ఇప్పుడు నేను ప్రేమతో చెప్తున్నాను, నాకు నువ్వు కావాలంటే ఎప్పుడూ దక్కించుకునేవాణ్ణి. నీలాంటి దుర్మార్గుడి దగ్గర నేను ఏది ఎదురు చూసుండకూడదు. నువ్వు ఎంత దాచినా గానీ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నేను నీకోసం ఈవినింగ్ వెయిట్ చేస్తుంటాను. ముఖ్యంగా నువ్వు ఖచ్చితంగా నా కోసం వస్తావని నాకు తెలుసు. నా చెయ్యి వదిలు. వదలకపోతే నా నుంచి దూరంగా ఉండు, అర్థమైందా? ఇంకా నన్ను ఫాలో చేయడం ముందు నువ్వు ఆపు. ఇంకా నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నా? అమ్మ ఏం చేస్తుంటాను? అది సర్ప్రైజ్, నేను వస్తాను. ఎప్పుడు చేయకుండా ఈ రోజు ఏంటి ఇంత పని చేస్తుంటా? ఇదిగో వచ్చేసింది, నీకోసం స్పెషల్ గానే చేశాను. నా కోసమా? చాలా బాగుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నా? అది నా మ్యాజిక్ ని. ఇది నువ్వు ఎప్పుడు చేసావు? నువ్వు నిద్రపోయేటప్పుడు. అందుకే ఇంట్లో సేమియా లేదు. అమ్మ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. హలో, చెప్పండి గుప్తా సార్. మీ సిస్టర్ వస్తువులు తీసుకొని మా దగ్గర డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అలాగా? ఎప్పుడు? ఈ రోజు సాయంత్రమే వచ్చారు. నేను రేపు ఉదయాన్నే వచ్చి డబ్బులిస్తాను. అరే, అమ్మా, ఈ సేమియా మీ కూతురు చేయలేదు. తను గుప్తా షాప్ నుంచి తీసుకొచ్చింది. ఫోన్ రింగ్ అవుతోంది కదా, తీసి మాట్లాడు. హలో, ఎందుకని మళ్ళీ ఫోన్ చేస్తూ నన్ను టార్చర్ చేస్తున్నారు? టింపుల్, నేను నీకోసం వెయిట్ చేశాను. నువ్వెందుకు రాలేదు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈవెన్ కుక్క కూడా 4 సార్లు కొడితే అది మన మాట వింటుంది. నువ్వు ఆ కుక్క కన్నా చాలా దారుణంగా ఉన్నావే. అక్క, ఎవరు కాల్ చేశారు? ఎవరు లేదు, వదిలే. అతను ఒక సోంబేరి. తను ఎప్పుడు నాకు కాల్ చేస్తూ నన్ను టార్చర్ చేస్తూ ఉంటాడు. నా నంబర్ ఎలా కనిపెట్టాడో తెలియట్లేదు. తను ఎక్కువ టార్చర్ చేస్తున్నాడంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అక్క, అమ్మ కరెక్ట్ గా చెప్తుంది. వద్దమ్మా, పోలీసులకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అతనికి చెప్పేశాను ఇక మీదట నన్ను ఇబ్బంది పెట్టకు అని. సరే రండి, మనం ప్రశాంతంగా తిందాం. డింపుల్, డింపుల్, చెప్పండి. ఏమైందమ్మా? అదోలా ఉన్నావేంటి? లేదమ్మా, ఎటువంటి సమస్య లేదు. అంతా ఓకేనే. నాకు తెలుసుమ్మా. నీ నాన్న అన్నయ్య యాక్సిడెంట్లో మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత బాధ్యత మొత్తం నీదయింది. నీ చదువు ఆపి ఉద్యోగానికి వెళ్ళి చెల్లెల్ని చదివిస్తున్నావు. అంత బాధ్యతగా ఉన్నావు. అది ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు దాచకుండా నాతో ఆ విషయం చెప్పొచ్చు కదమ్మా. నేను నీ అమ్మని కదా. నీ కష్టసుఖం ఏదైనా సరే నాతో నువ్వు అది చెప్పొచ్చు కదా. అవునమ్మా, నాకు తెలుసు. మీరు నన్ను నమ్ముతున్నారని నాకు తెలుసు. ఏ విషయాలు జరిగినా ముందు నేను నీకు చెప్తాను కదా. సరే అమ్మా, జాగ్రత్త.
అమ్మ త్వరగా నాకు లంచ్ బాక్స్ తీసుకురండి, నాకు ఆఫీసు టైం ఇదిగో అయిపోతుంది. వస్తున్నానమ్మా. ఇదిగో నీకు నచ్చిన వంటలన్నీ చేశాను. థ్యాంక్ యూ మా, మీరే బెస్ట్. లవ్ యూ మా. నువ్వు ఆటోలోనే కదా వెళ్తున్నావు, నేను మార్కెట్లో దిగుతాను. కిరాణా వస్తువులు కొనాలి. అలాగే అమ్మా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సింపుల్, నువ్వు కూడా వస్తావా? లేదు. వద్దు, తను చదవని, తనకి ఎగ్జామ్ ఉంది కదా. పద. అలాగే. సింపుల్, డోర్ లాక్ చేసుకో, సరేనా? బాయ్. 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 హాయ్ మ్యామ్, హాయ్. నా పేరు రాఘవ్ శర్మ. నేను ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్ని. మీతో కాసేపు మాట్లాడొచ్చా? ఐఎమ్ సో సారీ. నా ఎల్డర్ సిస్టర్ ఇదని చూస్తుంది. తను ఇప్పుడు ఇంట్లో లేదు. మీరు ఈవినింగ్ వచ్చారా? యాక్చువల్లీ నా ఇన్వెస్ట్మెంట్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. మీకు తెలుసా, మీరు చూడడానికి చాలా ఇంటెలిజెంట్లా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ గురించి తెలిసి తీరాలి. మీరు చెప్పేది కరెక్టే. హ. మీరు లోపలికి రండి రండి. థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చెప్పండి. అది ఇదిగోండి మేడం, ఇదే బేసిక్ ప్లాన్. మీ పాలసీ అంతా చాలా బాగుంది. అవును మేడం, మీరు ప్రతి నెల అకౌంట్లో మనీ డిపాజిట్ చేసినట్టుంటుంది. 15 ఏళ్ల తర్వాత మీరు ఊహించినంత ప్రాఫిట్ వస్తుంది మీకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు చదువుకుంటాను. ఆ సమయంలో చదువుకుని పనులు చేసాను నిర్ణయం చేస్తాను. మా అమ్మ నాన్న చెల్లికి డబ్బులు సంపాదించాలని ఆశగా ఉంది. ఇది చాలా మంచి ఐడియా. అందరూ ఇలాగే ఆలోచిస్తే బాగుంటుంది. మీరు చాలా మంచి మనిషిగా ఉంటారు, అందులో బాగా మాట్లాడుతున్నారు. కాఫీ తాగుతున్నారా? వద్దొద్దు, నాకు ఒక జ్యూస్ తెచ్చేవండి చాలు. థ్యాంక్ యూ. నేను ఇంకా కాసేపులో అక్కడ ఉంటాను. సరే. హాయ్, మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? రాఘవ్, మీర్నియా? నేను క్లయింట్ని మీట్ అవడానికి వెళ్తున్నాను. మీ ఏరియా దాటే వెళ్తున్నాను. నీకు ఓకే అంటే అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే. యాక్చువల్లీ వద్దనుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి కిడ్నాప్ చేయను. కాకపోతే మీరు బాగా మెమరీ పవర్ పెట్టుంటారు. అందులో అన్ని క్లయింట్స్ ని గుర్తుంచుంటారు. లేదు, నేను అందమైన క్లయింట్స్నే గుర్తుంచుకుంటాను. ఏంటి, ఫ్లర్ట్ చేస్తావా? ఎలా కనిపెట్టావు? సరే రా వెళ్దాం. సింపుల్, నేను నీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
హే హాయ్. ఓకే, ఇలా చూడు. ఈ డ్రెస్ నీకోసమే తీసుకొచ్చాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు ఈ కొత్త డ్రెస్ వేసుకురావాలి, సరేనా? ఓకే. తీసుకో. థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు తెలుసు, దీన్ని వినడానికి కష్టపడలేదు. సరే ఓకే, లోపలికి రా. ఏమైంది? ఏం లేదు. ఒక్క నిమిషం, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను, చూడు. ఇది నీకోసమే. ఇదిగో చాలా బాగుంది. నీకంటే అందం కాదు, నేనే వేస్తాను. అరే వద్దు. ఏమైంది నీకు? అది దీని గురించి నా ఫ్యామిలీతో ఏది మాట్లాడలేదు. అదేం పర్వాలేదు, దీన్ని తీసుకో. కానీ నువ్వు తర్వాత వేసుకోవాలి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వద్దులే. నా అమ్మ అక్కగారి దగ్గర ఏమర్చడానికి నచ్చలేదు. వారి నమ్మకాన్ని వించొద్దు. అది నువ్వు పెళ్లికి ముందర దాన్ని వద్దు. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, అది నీకు తెలుసు కదా. ఓకే, నువ్వు మీ అమ్మ అక్కకి మన గురించి చెప్పేయ్. నేను మీ ఇంటి అల్లుణ్ణి, నిన్ను ఎత్తుకొని వెళ్తాను. ఓకే? సరే. నేను నిన్నొకటి అడగాలి. మన గురించి నా ఫ్యామిలీకి చెప్పడం గురించి ఆలోచిస్తున్నాను. మీ ఫ్యామిలీ మన లవ్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారా? అది నేను చూసుకుంటాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీకి నేనంటే చాలా ఇష్టం, కాబట్టి వాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు. కంగారు పడకు. కానీ రాఘవ్, జరుగుతుందా? 100%. ఓకే, సరే. మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నీకు తెలుసా రాఘవ్, అమ్మకి అక్కకి నన్ను చాలా నచ్చుంది. కానీ అక్క నా కోసం ఏదైనా చేస్తుంది. నిన్ని గురించి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీ ఫ్యామిలీలో నువ్వే కదా చివరి దానివి. మీ పెద్ద అక్కయ్యకి ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు ఇంకా అనుకుంటున్నావా తను మనల్ని యాక్సెప్ట్ చేస్తారని? నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే. అమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవునమ్మా, వాడి పేరు రాఘవ్. వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతానమ్మా. అసలు నువ్వేం చెప్తున్నావమ్మా? మొదట నేర్లో చూడండమ్మా, వాడు చాలా మంచోడు. అలాగా? మంచివాడా? వాణ్ణి నువ్వు చూడొద్దు, వాణ్ణి పెళ్లి చేసుకోకూడదని నేను చెప్పలేదు. ఇదిగో, నీ అక్కయ్య గురించి నువ్వు కాస్త ఆలోచించమ్మా. నీ అక్కయ్యకే ఇంకా పెళ్లి కాలేదు. తను ఈ ఇంటి కోసం ఎంతగానో కష్టపడింది. తనకింకా నేను కష్టాన్ని ఇవ్వను. ఏమైంది? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమైందమ్మా? దీనికి ఒక అబ్బాయి నచ్చాడట, వాణ్ణే పెళ్లి చేసుకోవాలంటోంది. ఇది చాలా మంచి విషయమే కదమ్మా. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అక్కయ్య నీకు పెళ్లి కానప్పుడు చెల్లెలికి ఎలా పెళ్లి చేస్తావు? అరే అమ్మా, మీరు దీని గురించి దిగులు పడకండి. ఇంకా సింపుల్ నా రెస్పాన్సిబిలిటీ. అలా ఉన్నప్పుడు తన పెళ్లికి ముందే నేను పెళ్లి ఎలా చేసుకోగలను?
కానీ అమ్మా, మీరేం మాట్లాడకండమ్మా. సింపుల్ ఒక అబ్బాయిని ఇష్టపడిందంటే ఆ అబ్బాయి మంచి అబ్బాయి అయింటాడు. ఆ అబ్బాయిని రేపే పిలవండి. ఏమంటావు సింపుల్? అరే, ఎక్కడికి వెళ్తున్నావు? తను సిగ్గుపడుతున్నట్టుంది. తర్వాత అమ్మా, నువ్వు దేనికి దిగులు పడకండి, నేను చూసుకుంటానా. సింపుల్, నా దగ్గర చెప్పకుండానే ఒక అబ్బాయిని నువ్వు పట్టేసావు చూసావా? నువ్వు చాలా స్మార్ట్వి, చాలా మంచిది. నన్ను నువ్వు క్షమించు అక్క. అమ్మ చెప్పింది కరెక్టే, నేను సెల్ఫిష్గానే ఉండాను. ఇదేమీ సెల్ఫిష్ కాదులే, ఇది నీ లవ్. నిన్ను తలుచుకుంటే నాకు సంతోషంగా ఉంది. ఇలా చూడు సింపుల్, నేను చెప్పేది విను. నువ్వు ప్రేమించిన అబ్బాయి నాకు నచ్చితేనే మాత్రమే నేను ఓకే చెప్తాను. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ కా. మీరు ఖచ్చితంగా రాఘవ్ని కలిస్తే వాడిని ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే. ఈ ఇద్దరు అమ్మాయిలు నన్ను అస్సలు లవ్ చేయనీలేదు, నన్ను దగ్గర కూడా రానివ్వలేదు. కానీ వీళ్ళిద్దరికి నేను ఎంత చెడ్డవాడినో తెలియదు. ఇప్పుడు ఈ చెడ్డవాడు మిమ్మల్ని ఊరికే వదలడు. ఇక నుండి మీరిద్దరూ నా నుండి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. నా కాళ్ల మీద పడేలా చేసుకోకపోతే నా పేరు మార్చుకుంటాను. హాయ్. హాయ్, లోపలికి రండి. ఆంటీ, మీకు తెలుసా, మా అమ్మ నాన్న ఇద్దరు చాలా చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటారు. కానీ మా అమ్మ తన ఫోటోని మా నాన్నకి చూపించగానే మా నాన్న మా అమ్మని ఒక్క మాట కూడా అనలేదు. ఇవ్వు. థ్యాంక్ యూ. అది నిజమే బాబు, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అలాగే ఉంటారు. దీని నాన్నగారు నాకు వంట నేర్పించేటప్పుడు తనకు వంటిల్లు అప్పగించేస్తాను, ఆయన అర్థం చేసుకుంటారు. అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అది నాకు గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంది. తన కోసం నేను ఏదేదో ఆలోచించాను. చూడండి ఆంటీ, మీరు ఏమేం చెప్పదలుచుకున్నారో అవన్నీ మా పెళ్లిలో చెప్పేయండి. నేను మీ అబ్బాయి లాంటి వాణ్ణి. అక్క వచ్చింది అనుకున్నా. అక్క, వీడే రాఘవ్. అలాగే. టెంపుల్, దీనికి నాకు రాహుల్ని బాగా నచ్చింది. రా, నువ్వు వచ్చి తనతో మాట్లాడు. సరే అమ్మా, నేను అతనితో మాట్లాడతాను. హలో మిస్టర్ రాఘవ్. హాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకే వస్తావు? అక్క, మీరు ఏం మాట్లాడుతున్నారు? వాడిదే రాఘవ్. ఇతను రాఘవ్ కాదు, ఇతనే రఘు. ఇతనే నాకు రోజు కాల్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళమంటున్నానా, లేకపోతే నేను పోలీసులకి కాల్ చేస్తాను. వెళ్ళమంటున్నానా? చైతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చెయ్యి తీయమని చెప్తున్నానా? తీయడం కుదరదురా.
చాలమ్మా, దీనికి మించి మీరు ఏడవకండి ప్లీజ్ అమ్మా. మీ నాన్న అన్నయ్య ఉండుంటే నేను సంతోషంగా ఉండేదాన్ని. మీ నాన్నగారు అన్నయ్య ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఎటువంటి సమస్య వచ్చిందే లేదు. అమ్మా, మీరు దిగులు పడకండి, నేనున్నాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు సింపుల్కి ఏది జరగనివ్వను. నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా. నేను ప్రామిస్ చేశాను వీళ్ళిద్దరికీ ఎటువంటి సమస్య రానివ్వనని. నేను ఆ ప్రామిస్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇప్పుడు సంతోషమా నీకు? నా మాట ముందే మీరు వినుంటే ఈ విధంగా జరిగుండేదా చెప్పు? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అమ్మా టింపుల్, ఇదిగోమ్మా ల్యాండ్లైన్ బిల్. అసలు ఎందుకు ఈ ల్యాండ్లైన్? అందరి దగ్గర ఫోన్లున్నాయి కదా. అమ్మా, ఇది నాన్ననే వేసుంటారేమో. అది అప్పటి నుంచి అక్కడే ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియట్లేదే. మీ ఫోన్ రీఛార్జ్ ముగిసేటప్పుడు ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పేది కరెక్టే. ఇలా చూడు, నువ్వు నా వైఫ్ అయినా లేదా మరదలైనా నేను మీ ఇద్దరిని లవ్ చేస్తాను. అది కూడా డే అండ్ నైట్. హలో పోలీస్ స్టేషన్. హలో హలో పోలీస్ కంట్రోల్ రూమ్. హలో ప్లీజ్ వీళ్ళ కట్ల విప్పండి. ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి, నా కూతుర్ని కాపాడండి. కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. కాల్ మీ దగ్గర నుంచో వచ్చిందా? మేము అందువల్లే వచ్చాం. మీకు ఏదైనా సమస్య ఏమో అని మీ నంబర్కి ట్రై చేసాం, కానీ మీరు ఎత్తలేదు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఈ సమస్య మేము చూసుకుంటాం. మీ అమ్మ మీకోసం చాలా దిగులు పడుతున్నారు, వెళ్ళి చూడండి.